అల్లం పచ్చడి చేయడానికి కావలసిన పదార్థాలు వచ్చి అల్లం 1 కేజీ తీసుకున్నానండి నేను ఈరోజు. ఆ తర్వాత చింతపండు 200 గ్రాములు, కేజీ బెల్లము, తర్వాత 350 గ్రామ్స్ ఉప్పు. అంటే ఇందులో చాలా ఉంది, నేను 350 గ్రామ్స్ తూచుకొని వేసుకుంటానండి. తర్వాత 1/2 కేజీ కారం. ఇది 1 కేజీ ఉందండి. నేను 3 మ్యాంగోస్ కారము 1 కేజీ ప్యాకెట్ని ఓపెన్ చేసి పోసుకున్నాను ఇందులో. తర్వాత దీనిలోకి ఆవాలు, మెంతులు కొంచెం ఫ్రై చేసి వేస్తానండి. 1 కేజీ వెల్లుల్లిపాయలు వచ్చి వలిచి పెట్టుకున్నానండి. చింతపండు ఇలా ఉడకపెట్టుకోవాలండి మంచిగా. కొంచెం వాటర్ వేసాను, కొంచెం ఇంకా గుజ్జు బయటికి రావడానికని. చింతపండు బాగా ఉడికిపోయిందండి. ఉడికిపోయాక ఆఫ్ చేసేసుకుందాము. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. కిచెన్లో మా విష్ణు దీది నాకు హెల్ప్ చేస్తుందండి. నాకు దీది కాదు, బెహన్. విష్ణు అద్రక్ కాట్ రయ్యో. అల్లం పచ్చడికి బెల్లం కూడా ఇలాగా కరగబెట్టేసుకోవాలండి. ఆ తర్వాత చింతపండులో ఈ బెల్లాన్ని వడకొట్టేసుకున్నాను. మళ్ళీ ఈ చింతపండు బెల్లం కలిపి నేను పొయ్యి మీద పెట్టి దగ్గరికి రానిస్తానండి. చూసారా, బెల్లము చింతపండు కలిపి మళ్ళీ దగ్గరికి రానిస్తున్నాను పొయ్యి మీద పెట్టి. మీకు అలాంటప్పుడు బెల్లము చింతపండు కలిపి కొంచెం ఉప్పు కూడా వేయాలంటే ఒక 50 గ్రాములు ఉప్పు ఇప్పుడే వేసేయండి. నేను కడాయిలో వచ్చి చింతపండు బెల్లము వేసి ఉడకపెట్టేస్తున్నానండి. వడకట్టుకున్న బెల్లము చింతపండు వేసి మరగపెడుతున్నాను. ఆ మరగపెడుతున్నప్పుడే 350 గ్రాములు సాల్ట్ వేయాలి కదా. ఫస్ట్ ఒక గరిటె వేసేస్తున్నానండి ఉప్పు. తర్వాత ఇదిగోండి ఇంగువ కూడా వేస్తున్నాను. దీనివల్ల మంచి అరోమా వస్తుంది. తాలింపు వేసేటప్పుడు ఇంగువ వేస్తాను, ఇప్పుడు కూడా ఇంగువ వేసేస్తున్నానండి. మంచి ఫ్లేవర్ వస్తుంది అల్లం పచ్చడికి. ఉప్పు ఇంగువ వేసి ఇది ఉడకపెడుతుంటే, ఇది ఇలా ఉడకపెట్టి చేసుకుంటే బెల్లము చింతపండు ఉప్పు ఇంగువ మొత్తం ఉడకపెట్టి చేస్తే కొంచెం పసుపు కూడా వేస్తాను ఉడికేటప్పుడు. కొంచెం పసుపు కూడా వేస్తున్నానండి. ఇదిగో చూసారు కదా, ఈ మాత్రం పసుపు వేస్తాను. మీకు 2 ఇయర్స్ అయినా కూడా పాడవదండి ఇది పచ్చడి. కలర్ కొంచెం బ్లాక్ రావచ్చేమో కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా కొంచెం దగ్గరకు వచ్చేయాలి, చూపిస్తాను మీకు. చూసారండి, ఇప్పుడు బెల్లము చింతపండు ఉప్పు అన్నీ వేసి ఉడకపెట్టింది వడకట్టేసుకున్నాము. బెల్లం ముందు ఒకసారి వడకట్టామండి. తర్వాత చింతపండులో ఆ బెల్లం రసాన్ని వేసి ఉడకపెట్టాను కదా, అది మళ్ళీ ఇందులో వేసి వడకడుతున్నాను. వడకట్టేసి మంచిగా చూపిస్తాను. చూసారండి, ఇలాగా మొత్తం చింతపండు గుజ్జు ఆ తర్వాత బెల్లం అంతా వడకొట్టేసుకోవాలి బాగా నెమ్మదిగా.
చూసారండి, చింతపండు గుజ్జు, బెల్లము, ఉప్పు, తర్వాత పసుపు, ఆ తర్వాత ఇంగువ అన్నీ వేసి ఉడకపెట్టుకున్న గుజ్జుని ఇలా చక్కగా మంచిగా స్ట్రెయిన్ చేసేసుకోవాలండి. ఇందులో బెల్లం కూడా ఉండదు, బెల్లంలో రాళ్ళు కూడా ఉండవు, ఎందుకంటే బెల్లాన్ని ఫస్ట్ మరిగించేసి వడకొట్టేసాను. చింతపండు కూడా మంచిగా క్లీన్ చేసేసామండి ఫస్టే, అయినా అది గుజ్జేసి బెల్లం వాటర్లో వేసి బాగా మరిగించాను. చూసారండి, అల్లం ఇలా దోరగా వేగిపోవాలి, పచ్చివాసన పోయేంత వరకు. ఇదిగోండి, మనము తయారు చేసి పెట్టుకున్న ఉప్పు, చింతపండు, బెల్లం, తర్వాత ఇంగువ అన్నీ వేసి ఉడకపెట్టుకొని చల్లారి పెట్టుకున్న ఈ మిశ్రమం అండి. దీంట్లో చింతపండులో కూడా ఏమీ లేకుండా తీసి అన్నీ క్లీన్గా ఉంచామండి. అల్లం మిక్సీలో వేసాను, మిక్సీలో వేసినప్పుడు చింతపండు గుజ్జు కూడా వేసి బాగా మిక్సీ చేసానండి. చూసారు కదండి, ఇందులోకి ఉప్పు, కారం, ఆవపిండి, మెంతిపిండి అన్నీ వేసేసానండి. ఇప్పుడు అన్నీ కలిపేద్దాం. అల్లం పచ్చడి తాలింపు పెట్టడానికి ఆవాలు, జీలకర్ర, మెంతులు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఇంగువ, ఆ తర్వాత వచ్చి వెల్లుల్లిపాయలండి. వేరుశనగ నూనె పొయ్యి మీద పెట్టుకున్నానండి, ఒక 1/2 kg ఉంటుంది. వేడయ్యాక తాలింపు దినుసులు వేసేసుకుందాము. అల్లం పచ్చడి తాలింపు పెట్టడానికి ముందుగా ఆవాలు వేస్తాను. ఆవాలు వేడెక్కాయి, ఇప్పుడు వచ్చి మనము మెంతులు వేసేసుకుందాము. ఇది చూసారండి, ఇది మా గార్డెన్లోది. వెల్లుల్లిపాయలు కూడా వేసానండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఇంకా చేసేసాక ఇంగువ వేస్తానండి. ఇప్పుడు ఇదిగోండి, అల్లం పచ్చడి తాలింపు పెట్టేశాను, రెడీ అయిపోయింది. ఆహా ఏమి రుచి, తినరామై మరచి రోజు తిన. అల్లం పచ్చడి ఇది నాకు 1 year అయినా వస్తుందండి. నేను జాడీ నిన్న కడిగేసి ఎండలో పెట్టి ఈరోజు షిఫ్ట్ చేశానండి అల్లం పచ్చడి దీనిలోకి. ఓకే అండి, థ్యాంక్ యూ.